విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పొలిటిక్స్ అండి. చక్రవర్తి గారు, చాలా రోజులైంది సార్. థ్యాంక్ యూ కార్తిక్ గారు, చాలా కాలం అయిందండి మాట్లాడి. మీతో మాట్లాడాలంటే ఏదన్నా ఎర్త్ షేకింగ్ కుంభకోణం వస్తే తప్పితే కుదరదేమో. కానీ ఇది ఎలా ఉందంటే సార్, మనకి పాత ఒక సామెత ఉంది, చూపించి చూపించినట్టు. ఈ జ్యోతిలక్ష్మి సిల్క్స్ మీద ఒక సినిమాలో డైలాగ్ ఉంటది కదా, అలాగే ఇది మూడోసారి. ఎవరు మన అదానీ గారి మీద ఇది మూడోసారి. ఫస్ట్ టైం ఏదో చిన్న సేమ్ టపాకే పేలింది, పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. సెకండ్ టైం అయితే పెద్ద ఆటం బాంబే పేలింది. కవరప్ చేశారు. ఈసారి ఏంటంటే న్యూక్లియర్ బాంబ్ అనాలి, ఇంకా హై లెవెల్ న్యూక్లియర్ బాంబ్. ఏకంగా న్యూయార్క్ కోర్టులోనే అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అంటే ఏంటి సార్, అంటే మన కంట్రీ స్లోలీ ఈజ్ ఇట్ స్లిప్పింగ్ ఇన్ టు థర్డ్ వరల్డ్ కంట్రీ? ఇంకా డిగ్రేడ్ అవుతోందా? ఇంత పెద్ద పెద్ద ఆర్థిక నేరాలు వచ్చినా కూడా అరెస్టులు కావట్లేదు. అరెస్టులు జరిగి జస్టిస్ అనేది దాని కోర్స్ ఆఫ్ యాక్షన్ లోకి వెళ్ళట్లేదు. అదొకటి. రెండోది, ఈయన ఒక రకంగా చెప్పాలంటే ఒక రష్యన్ స్టైల్ ఆఫ్ అలిగార్క్ కింద మారిపోయాడా అదాని అనేది? ఈ రెండు ప్రశ్నలు మీ నుంచి వినాలి సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ కార్తిక్ గారు. వ్యవస్థల నిర్వీర్యం అనేది ఇప్పుడు అసలు బహిరంగ రహస్యం, అంటే ప్రజలందరికీ కూడా తెలుసు. నేను ఈ కేసు వివరాలు బయటకు వచ్చిన రోజు నుంచి ఎంత గొడవ చేసిన అందరూ ఏమవుద్ది, భారతదేశంలో కోర్టులు పాలకుల చేతిలోనే ఉంటాయి, పోలీసులు పాలకుల చేతిలోనే ఉంటారు, న్యాయం కొరకు అసలు అడగటం టైం వేస్ట్, ఏమీ రాదు, ఈ కేసు కూడా మీ పాత కేసులోనే మూతపడుతుంది. అంటే వీ హ్యావ్ బికమ్ ఏ బనానా రిపబ్లిక్. ఎవరికి వ్యవస్థల్లో నమ్మకం లేదు. మైట్ ఈజ్, ఎవరికైతే బలం ఉందో వాడితే పాలన, వాడితే అధికారం, వాడే అన్ని చేసుకుంటాడు, వాడే దోచుకుంటాడు. సో ఇట్ ఈస్ డీప్లీ 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 ట్రబ్లింగ్. అయితే మన వ్యవస్థల నిర్మాణంలోనే కొంత లోపం ఉంది. రాజ్యాంగపరంగా మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ విధంగా అయితే అధికార యంత్రాంగాన్ని, పాలనా యంత్రాంగాన్ని నిర్మించుకున్నామో, స్వతంత్రత లోపించిన యంత్రాంగాలు నిర్మించాం. ఓకే, పాకిస్తాన్ తోటి, బంగ్లాదేశ్ తోటి, వీళ్ళతోటి పోల్చుకుంటే ఓకే, ఫైన్, వీఆర్ డెఫినెట్లీ బెటర్. నెహ్రూ గారు చాలా బాగా చేశారు. కోర్టులకి కొంత స్వతంత్ర ప్రతిపత్తి ఉంది కొంతవరకు. కానీ ఈ పోలీసు దర్యాప్తు వ్యవస్థలు, సంస్థలు ఏవైతున్నాయో, అంటే సిబిఐ కానీ, ఏసీబీ కానీ, రాష్ట్ర పోలీసు కానీ, పూర్తిగా పాలకుల చేతిలో కీలుబొమ్మ. అట్లా న్యాయ వ్యవస్థ దీనికి ఏం అతీతం కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేసు 1750 కోట్ల రూపాయలు తీసుకున్నాడని న్యూయార్క్లో అక్కడి అమెరికా సెంట్రల్ ప్రభుత్వం, అమెరికా దేశ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కాదు, అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ ఈరోజు కనుక్కుంటే దాదాపు 15 ఏళ్ళు, 14, 15, 13 ఏళ్లుగా 1,00,000 ఎకరాలు భూమి దోచుకున్నాడని భారత ప్రభుత్వం అభియోగం మోపి ఆధారాలు పెట్టి ఇక్కడ సిబిఐ కోర్టులు వేస్తే తిరుగుతా ఉంది ఆ కేసు. ఈయన పోడు కోర్టుకి వాళ్ళు వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటారు. అసలు విచిత్రం అన్నమాట. అదేవిధంగా అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి గారి హత్యలో కో కన్స్పిరేటర్, అంటే ఈయనకు బాగా ఉంది, ఈయన వెనకొట్టి కుట్ర పన్నాడు అనేది ఆధారాలతో సహా కోర్టు పెట్టారు. నథింగ్, కోర్టే ఇచ్చింది ఆయనకు బెయిల్ ఇచ్చి, మీరు ఆయన కనుక విచారిస్తే ప్రశ్నపత్రం, మీరు ఏం అడగదలుచుకున్నారో రిటర్న్ క్వశ్చన్ ఇవ్వాలి ఆయనకని చెప్పి. ఇది ఇవాళ మనం ఉన్న ప్రపంచం. కాబట్టి ప్రజలకి కూడా వ్యవస్థల మీద పూర్తిగా నమ్మకం కోల్పోయారు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్. అయితే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కాదు, అన్ని అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా వీళ్ళ అధికారంలో వస్తే వాళ్ళు దొంగలు అంటారు, వాళ్ళ అధికారంలో వస్తే వీళ్ళు దొంగలు అంటారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో పోలీసు కీలుబొమ్మలు, ఇప్పుడు టీడీపీ చేతిలో పోలీసులు కీలుబొమ్మలే. మనకు కావాల్సింది వీళ్ళు స్వతంత్రంగా దర్యాప్తు చేసే వ్యవస్థ రావటం. వేర్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ ఈస్, ఇఫ్ యూ లుక్ ఎట్, నేనేమి అమెరికా చాలా పర్ఫెక్ట్ సిస్టమ్, అక్కడ ఏమి జరగదు అని నేనేం చెప్పట్లేదు, కానీ మనకన్నా మెరుగైన సిస్టమ్, అంతకన్నా నేను ఇంకా మెరుగైన నిర్మించాలంటే నిర్మించుకుందాం. అసలు వ్యవస్థలో ఉన్న లోపాలని పట్టించుకోకుండా మనం ఎంతసేపు వాడు దొంగ వీడి దొంగ అనుకుంటే దానికి పరిష్కారాలు రావు. పోలీస్ వ్యవస్థ కంప్లీట్లీ హ్యాస్ టు బి ఇండిపెండెంట్. అమెరికాలో పోలీసు చాలా చోట్ల, చాలా వరకు ప్రజలు ఎన్నుకుంటారు.
ఎందుకంటే ఆ దర్యాప్తు సంస్థ ఎవరన్నా నేరాలు చేసినప్పుడు ప్రభుత్వం చేసిన అన్ని నేరాలు ఇంకెవరు చేయరు. కాబట్టి ప్రభుత్వాన్ని పాలనా యంత్రాంగంలో వాళ్ళు చేసిన నేరాలు ఇంకెవరు చేయరు. కాబట్టి పాలనా యంత్రాంగాన్ని, పోలీస్ వ్యవస్థని వేరు చేయాలి. ఎనీవే దట్స్ మోర్ థియరిటికల్, బట్ ఐ థింక్ యూ వాంటెడ్ టాక్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అదానీ. అదానీ కేసులో మనకు కనిపించేది ఏంటంటే మన ప్రభుత్వాలు ఎంత గుడ్డిగా వ్యాపారాలతో కలిసిపోయి వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటంటే పెద్ద వ్యాపారస్తులు విపరీతమైన డబ్బులు ఎన్నికల్లో గెలవాలంటే వేల కోట్లు, ఇన్ఫ్యాక్ట్ 10,000 కోట్లు ఖర్చు పెట్టాలి. కాబట్టి వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు, ఆ డబ్బు తీసుకొని వీళ్ళు ఎన్నికల్లో గెలుస్తారు. గెలిచిన తర్వాత వాడు ఎన్ని నేరాలు చేసినా ఏం మాట్లాడరు. హౌ ఎల్స్ డూ యూ ఎక్స్ప్లెయిన్? ఇప్పుడు అదాని జగన్తో కలిసాడు, దాని తర్వాత ఇప్పుడు టీడీపీ వస్తే టీడీపీ వాళ్ళు నోరు మీద పట్టలేరు అదాని మీద. జగన్ అధికారంలో టీడీపీ వాళ్ళు కేసులు వేశారు హైకోర్టులో. ఇవాళ ఆర్థిక మంత్రి హ్యాస్ ఫైల్డ్ అ కేస్ ఇన్ ద హైకోర్ట్ సేయింగ్ సంథింగ్ రియల్లీ వెంట్ బ్యాడ్ ఇన్ ద కేస్. అండ్ ద లాస్, ప్రజలకి నష్టం మనం చిన్న మొత్తాలు మాట్లాడలేదు, 10,000 కోట్లు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేటెడ్ ఎలక్ట్రిసిటీ ప్రైసెస్. అది పరిస్థితి. నాకు పరిష్కారాలు అంటే ఐ డోంట్ సీ ఎనీ ఇమీడియట్ సొల్యూషన్స్ టు దిస్ ప్రాబ్లం. సార్, పరిష్కారాలు అంటే ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించారు, చాలా ఘోరాతి ఘోరమైన ఓటమి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. జనాలు ఇవన్నీ చూశారు కాబట్టి ప్రజలు అంతకన్నా ఏం చేయలేకపోతున్నారు కదా సార్. ఓటు వేయడం తప్పితే బయటకు వచ్చి ఇవాళ రోజున ఎవరన్నా ఇప్పుడు గబాల రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలన్నా, ఒకటి ఏదన్నా నిరసన వ్యక్తం చేయాలన్నా కూడా ఒక కేసు పెడితే వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. అటువంటి సిస్టమ్ క్రియేట్ చేసుకున్నాం మనం ఈ ప్రైవేటైజేషన్ వల్ల. కానీ ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే సరే ఇన్ఎవిటబుల్, ప్రజలైతే ఏమీ చేయలేరు, ఇప్పటికిప్పుడైతే ఏమీ మారదు రాజకీయాల్లో. కానీ ఈ పతనం అయితే కొనసాగుతోంది. ఇప్పుడు జగన్ గారిని ఏం చేయలేకపోతున్నాయి కోర్టులు, ఇవిను సిస్టమ్స్, అలాగే అదానిని ఏమీ చేయలేకపోతున్నాయి. ఇద్దరు మోడీ గారికి కావాల్సిన వాళ్ళు, ఎవరన్నా కాదన్నా. అంటే ఇది ఎటు దారి తీస్తుంది అంటారు? అది నా మొదటి ప్రశ్న అదే. ఎటు దారి తీస్తుంది? వీళ్ళిద్దరూ ఒక రకంగా ఒకళ్ళు రాజకీయంగా ఒలిగార్క్ కింద అయ్యారు. జగన్ గారు తనకి అధికారం ఉన్నా లేకపోయినా కోర్టులో ఆయన ఏమి టచ్ చేయట్లేదు, అది మొత్తం ప్రూవ్ అయింది. రెండోది అదానీ గారు, సరే ఆయన చూసాం గత 10 years లో ఎంత విస్ఫోటనం చెందిందో ఆయన ఆర్థిక అభివృద్ధి. ఎటువంటి అంటే కంట్రీలో ఎవరు ఆయన క్వశ్చన్ చేయలేరు, అవుట్ ఆఫ్ కంట్రీలో వచ్చినా కూడా ఈ జాతీయవాదం పేరుతో, ఈ అల్ట్రా నేషనలిజం పేరుతో దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. అంటే ఏ డైరెక్షన్ లో పోతున్నాం మనం ఇండియా యాజ్ ఎ కంట్రీ చూస్తే? ఇండియా యాజ్ అ కంట్రీ ఏమండి, చివరికి ఇట్ ఆల్వేస్ కమ్స్ బ్యాక్ టు డాలర్స్ ఆర్ మనీ. ఆర్థికంగా వెనకబడతాం. దీనికి దానికి ఏంటి సంబంధం అంటే వ్యవస్థలు ఎప్పుడైతే సరిగ్గా పనిచేయవు. నిన్న కెన్యా వాళ్ళు అదానీ స్కాండల్ బయటకు రాగానే ఎమ్మటే రద్దు చేశారు. ఇది అదానీ కెన్యాలో చేసే కాంట్రాక్ట్లు, వాళ్ళ మైనింగ్ కానీ ఎయిర్పోర్ట్, అయితే ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ అండ్ పోర్ట్స్ కాంట్రాక్ట్స్ దే హావ్ క్యాన్సల్డ్ ఇమీడియట్లీ. సో జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ చెక్డ్. కెన్యా అంటే ఆఫ్రికా దేశం, బాగా వెనకబడ్డ దేశం. ఏంటి వాళ్ళ పర్ క్యాపిటల్ జీడిపి అంటే సగటు ఆదాయం అక్కడ ఎంత ఉందంటే దాదాపు $1,900, $2,000. భారతదేశం అంతే. సో మనోళ్ళు ఏదో జబ్బలు దర్చుకొని గుండెలు బాదుకొని వీఆర్ 3rd largest, 4th largest, 10 trillion ఎకానమీ, 5 trillion ఏదో బాగుతుంటారు. వీఆర్ డర్ట్ పువర్ కంట్రీ. ఈ దేశంలో ఏదో కొద్దిమంది ఒక 1%, 2% ధనికులు ఉన్నారేమో కానీ కొంచెం సంపన్నులు. బట్ భారతదేశం పరమ బీద దేశం. అండ్ ద రీజన్ వీఆర్ బిగ్ ఇస్ 140 కోట్ల జనాభా, కాబట్టి ఎకానమీ పెద్దగానే ఉంటుంది. సో ద ప్రైస్ వీ పే ఆల్వేస్ ఈజ్ ఇన్ ఆన్ ద ఎకనామిక్ ఫ్రంట్. వ్యాపారాలు సరిగ్గా వృద్ధిలోకి రావు. ఉదాహరణకు చెప్తాను, జీవీకే హ్యాస్ బిన్ రన్నింగ్ ద ముంబై ఎయిర్పోర్ట్ బ్యూటిఫుల్లీ. ఎవరు చెప్పరు, బట్ లాక్కున్నారు, మెడ కత్తిపెట్టి లాక్కున్నారు. కృష్ణపట్న పోర్ట్ అంతే, గంగవరం పోర్ట్ అంతే, వచ్చి తీసుకోవటమే. దట్ ఈస్ హౌ ఇట్స్ బీన్ గోయింగ్ ఆన్ భారతదేశం. అడ్డుకునేవాడు లేడు. దానివల్ల నష్టం. ఇప్పుడు జియో వచ్చింది, ప్రభుత్వాన్ని వాడుకొని వచ్చింది జియో, మిగిలిన కంపెనీలను దివాలా తీయించింది. సో ఇన్ ద ఎండ్ పెట్టుబడి పెట్టేవాళ్ళు రావడానికి సంకోచిస్తారు, పెట్టుబడులు పెట్టడానికి సంకోచిస్తారు. దాని మూలంగా దేశం వెనకబడిపోతే ఉపాధి అవకాశాలు ఉండవు, జీతాలు ఉండవు, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతాయి. దట్ ఈస్ ద ఫైనల్. లుక్ ఎట్ పాకిస్తాన్ అండి. పాకిస్తాన్లో మనకంటే భయంకర వ్యవస్థలు, ఎంత దారుణంగా ఉంది ఎకానమీ. సో మనం పాకిస్తాన్ కూర్చొని చూసుకొని సంకల్పం గుద్దుకోవటం కాదు. మన పక్కన చైనా హెస్ గాన్ అప్ 6 times more. సింగపూర్ హెస్ గాన్ అప్ 30 or 40 times more మనకంటే. 30-40 ఇంతలు ఆదాయాలు పెరిగాయి. మన పక్కనే ఉన్నారు అందరూ. సో
ఆ, ఈ కోర్టులు వ్యవస్థలు ఇవి నిర్వీర్యం అయ్యే కొద్దీ దేశం కూడా ఒక రకమైన అరాచక విధానంలోకి పోతే ప్రజల మానాలకి ప్రాణాలకి రక్షణ ఉండదు. ఈరోజు నోబడీ ఫీల్ సెక్యూర్ టుడే ఇన్ ఇండియా. నోబడీ ఈజ్ సెక్యూర్. ఎప్పుడు ప్రభుత్వం మీ మీద ఎప్పుడు అంటే అప్పుడు ఏదంటే అది చేసే శక్తి ఈరోజు మన ప్రభుత్వం చేతిలో పెట్టి మనం కూర్చుంది. రైట్, చూద్దాం సార్ మరి ఇది ఎటు దారి తీస్తుందో. దేనికంటే నానాటికి పతనావస్థగానే వెళ్తోంది. నేను 2004 నుంచి చాలా క్లోజ్గా గమనిస్తున్న పొలిటిక్స్ని. ఈ 2 డెకేడ్స్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే మల్టిపుల్ ఫోల్డ్స్ పెరిగింది. పబ్లిక్ ఫ్రీడమ్, నిజంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది నానాటికి లేదనే చెప్పాలి దేశంలో. మరి ఇది ఎటు దారి తీస్తుంది అనేది మనం అంటే భయం, ప్రజలకి భయం పట్టుకుంది. ఎప్పుడు ఎవడు ఎక్కడైతే, ఎందుకంటే మిమ్మల్ని మీరు కోర్టుకు వెళ్తారనుకోండి, ఓ 30 ఏళ్ళు పట్టుద్ది. కోర్టు అంటే ఇల్లు లాక్కుంటాడు, మీ ఆస్తి లాక్కుంటాడు, ఎవరో ఆపలేరు. సార్ మీరు బిలీనియర్ అయితే కోర్టులకు వెళ్ళొచ్చు, పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకోవచ్చు, సామాన్యుడు వెళ్ళలేదు. ఎగ్జాక్ట్లీ, పెద్ద లాయర్ పెట్టుకోవాలి. లాయర్కి రోజుకు ₹1,00,000 ఇవ్వాలి కనీసం. అవును. నాట్ హై ఎండ్ కాదు, లో ఎండ్. అవును. మిగతా లాయర్కి ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. 5 లక్షలు 10 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు రోజుకి. సో అండ్ చిన్న బుడ్డ లాయర్ పెట్టుకుంటే అసలు చూడని కూడా చూడరు మీ ముఖం జడ్జి. నాకు లిస్ట్ కూడా అవ్వగా. రైట్, చూద్దాం సార్ మరి ఎటు వెళ్తుందో ఈ బనానా ఓకే. అనాలి మనం. ధన్యవాదాలు సార్. Yeah.